జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. 1000 years ఇన్వేడర్స్, తర్వాత బ్రిటిషర్స్ లెఫ్ట్ ఈకోసిస్టమ్ మనను భారతీయులను ఎన్ని రకాలుగా విభజించిందో మీకు తెలుసు. అందులో ఒకటి ఫోక్ జానపద సాహిత్యము, మోడర్న్ అర్బన్ అగ్రవర్ణ లేకపోతే నగర సాహిత్యం అని అంటే పేదవాళ్ళు గ్రామీణ సాహిత్యం వేరు, డబ్బున్న వాళ్ళు నగరాల్లో ఉండేటువంటి అగ్రవర్ణ వాళ్ళు ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు దుర్మార్గుల యొక్క సాహిత్యం వేరు అనేలాగా డివిజన్స్ తీసుకొచ్చింది. ఇది కూడా కృత్రిమమైనది, ఇది కూడా ఫేక్ అన్నమాట. ఫోక్ సంగీతము, ఫోక్ డ్యాన్సులు వేరు, క్లాసికల్ డ్యాన్సులు, క్లాసికల్ సంగీతం వేరు. క్లాసికల్ అనేది అది బాగా ఉన్న వాళ్ళది, అగ్రవర్ణ వాళ్ళది, వెనుకబడిన వాళ్ళది జానపద సంగీతం వేరు అని కృత్రిమమైనటువంటి ఫేక్ నెరేటివ్ను బిల్డప్ చేసిందన్నమాట. ఎలాగైతే ఆర్యన్ ద్రవిడన్ ఎలా చేశారో, కుల వివక్ష అనేది ఎలా క్రియేట్ చేసినారో అటువంటి ఫేక్ వాటిల్లో ఇది కూడా ఒక ఫేక్ అనమాట. ఇది కూడా ఒక పచ్చి బుట్టకము, అబద్ధము. ఈ డివిజన్స్ యాక్చువల్గా కుల మత వర్గ వర్ణ విచక్షణ ఇవన్నీ ఈ విచక్షణతో కంప్లీట్గా వివక్ష అనేది వెస్ట్రన్ సొసైటీలో పడ, ఎడారి మతాల్లో పడ, మిగతా ప్రపంచంలో మిగతా దేశాల్లో పడ, మిగతా ఖండాల్లో పడ కనబడేటటువంటిది రుగ్మత తప్ప అది భారతీయులకు సంబంధించినటువంటి విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 12th century కంటే ముందు మనం బ్రిటిష్ వాళ్ళ గురించి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు అది ఆంగ్లిజికన్ లాంగ్వేజ్ అనమాట. ఆంగ్లో ఇప్పుడు కూడా ఆంగ్లో అంటారు వాళ్ళు. ఆంగ్లిజికన్ లాంగ్వేజ్ అనమాట 12th century కంటే ముందు. అంటే ఓల్డ్ ఇంగ్లీష్ అంటారు. ఇప్పుడు మనం దాన్ని ఓల్డ్ ఇంగ్లీష్గా ఇప్పుడు వీళ్ళు పేరు పెట్టుకున్నారు, అది ఆంగ్లిజికన్. తర్వాత 13th to 17th century వరకు 400 సంవత్సరాల పాటు దాన్ని మిడిల్ ఇంగ్లీష్ అంటారు దాన్ని. అప్పుడు దానిలో కూడా ఈ ఆంగ్లిజికన్లో కూడా జర్మానిక్స్ లాంగ్వేజు, ఫ్రెంచు, స్పానిష్, డచ్, పోర్చుగీస్, గ్రీక్, లాటిన్, జర్మానిక్స్ ఇన్ని భాషల యొక్క కలయికతోనే ఉన్నటువంటిది మిడిల్ ఇంగ్లీష్ అనమాట. అవన్నిటి తర్వాత వచ్చినటువంటి రచయితలు, కవులు ఆ యొక్క అన్ని భాషలు అన్నింటినీ కూడా గ్రైండర్లు వేసి తీసి దాన్ని ఫిల్టరింగ్ చేసి చివరికి 17వ శతాబ్దం తర్వాత అంటే 18th century కూడా వాళ్ళు దాన్ని ఇంగ్లీష్ని రిఫైన్మెంట్ చేసుకుంటూ ఫిల్టరింగ్ చేసుకుంటూ వచ్చి దీన్ని మోడర్న్ ఇంగ్లీష్ కింద తీసుకొచ్చారు. దాన్ని ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ అనేవి వాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళీ దీనిలో ఇది ఇంతే మాత్రమే కాదు, క్లాసికల్ లిటరేచర్ వేరని, ఫోక్ లిటరేచర్ వేరని ఉన్నవాళ్ళు ఇప్పుడు బ్రిటన్లో పడ, యూరోప్లో పడ, ఫ్రాన్స్లో పడ కానీ ఎక్కడ కానీ లాటిన్, గ్రీక్ భాషలు మాట్లాడిన వాళ్ళు నాగరికులు, ధనవంతులు అనమాట. ధనవంతుల భాష అది లాటిన్ భాష. అరవింద మహర్షి లండన్లో పోయినప్పుడు కూడా ఆయన స్కూల్లో నేర్చుకునేది ఏంటిది? లాటిన్, గ్రీక్ భాషలే. ఇంగ్లీష్ అనేది కేవలము పేదవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే భాష అనమాట. ఉన్న వాళ్ళ భాష. మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ స్కూల్లో వాళ్ళు చదువుకునేది మాత్రం గ్రీకు సాహిత్యము, లాటిన్ సాహిత్యాలను నేర్చుకునే వాళ్ళు అనమాట. అది ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ భాష, అధికారుల భాష అనమాట. ఇలాగా భాషల పట్ల వివక్ష చూపెట్టింది వాళ్ళు అనమాట. క్లాసికల్ లిటరేచర్, ఇప్పుడు తర్వాత క్లాసికల్ లిటరేచర్ అని, పోస్ట్ మోడర్న్ లిటరేచర్ అని విభజనలు చేసుకుంటూ వచ్చింది. ఆంగ్ల సాహిత్యం, ఇంగ్లీష్ లిటరేచర్ చదివినప్పుడు మనకు కనబడుతుంది మనకి ఈ డివిజన్స్ అన్నీ కూడా. మన భారతీయ సాహిత్యంలో కూడా ఇటువంటి వివక్షలు లేవు. ఇంకా ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటిదంటే భారతీయ సనాతన ధర్మాన్ని కానీ భారతీయ సంస్కృతిని కానీ కాపాడింది ఉన్నవాళ్ళు, వీళ్ళు అంటున్నటువంటి నగరవర్ణాలు లేకపోతే ఆర్యులు, ద్రావిడులను పెట్టిన ఇటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో కూడా కాశ్మీరం నుంచి మొదలుపెట్టుకొని దక్షిణంలో రామేశ్వరం వరకు అన్ని ఊళ్ళ లోపల, అన్ని జిల్లాల లోపల, అన్ని రాష్ట్రంలో, అన్ని భాషల లోపల కూడా ప్రతి గ్రామం లోపల, ప్రతి అడవుల్లో పడి ఉన్నటువంటి చెంచు, లంబాడ, కోయ అన్ని గ్రామ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి సాహిత్యం ఉన్నది, పాటలు ఉన్నాయి, సంగీతం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కొన్ని భాషలకు లిపి లేదు. అటుకులు మాట్లాడే చాలా భాషలకు లిపి లేకుండే అప్పుడు. ఇప్పుడు మిగతా ప్రధాన భాషలన్నింటికి కూడా లిపి ఉన్నది. కాశ్మీర్ నుంచి లాంగ్వేజ్ మొదలుపెట్టుకొని మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషలకు, అన్ని రాష్ట్ర భాషలకు లిపి ఉన్నటువంటిది అనమాట.
మళ్ళా ఇప్పుడు ఈ ఈ దశ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కాపాడింది ఎవరు? యక్షగానం. మీరు పేరు విన్నారు. యక్షగాన క్రియ, యక్షగాన కళాకారులు. సురభి నాటక సమాజము భారతదేశంలో కూడా అన్ని భాషల్లో కూడా సురభి నాటక సమాజమే రామాయణ మహాభారత భాగవతాదు నాటకాలు వేసి పురాణాలను ప్రతి జన బాహుళ్యంలో తీసుకుపోయిందన్నమాట. ప్రతి గ్రామ ప్రజలకు ప్రతి గ్రామంలో, భారతదేశంలోని అన్ని గ్రామాల ప్రజలకు కూడా రామాయణ మహాభారత భాగవతాదులు అన్ని మన పురాణ ఇతిహాసాలు తెలిసినాయి అంటే దానికి కారణము హరిశ్చంద్ర చక్రవర్తి, విక్రమార్క చక్రవర్తి. ప్రతి ఒక్క మహారాజు చరిత్రలు, పురాణాల ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలోని పురాణ పురుషుల యొక్క పాత్రలు, వాటి యొక్క కథా విశేషాలు అన్నీ కూడా వాళ్ళు డ్రామాలు వేసి, నాటకాలు, సంగీతం సాహిత్యంతో కూడినటువంటి నాటకాలు వేసి వాళ్ళు జనాలు నడిపించరు. మళ్ళీ అంతేకాదు, ఇటు బొమ్మ కళాకారుడు, ఇటు తూలుబొమ్మ ఆటలు, బుర్ర కథ, ఇంకా ఏంటిది ఉగ్గు కళాకారులు, హరికథ కళాకారులు, ప్రవచనకర్తలు, విపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, హరికథ గానము, సంగీతము సాహిత్యం, శాస్త్రీయ సంగీతము, జానపద సంగీతం అని. శాస్త్రీయం అంటే కొన్ని వేదము, థియరీ రాగాలు ఎక్కువ ఉంటాయి. అదే రాగాలే జానపదంలో పట్ల కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మీరు ఇప్పుడు అన్నమాచార్య బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పిండు. అంటే ఏంది? ఆయన అన్నమాచార్య తన వెంకటేశ్వర భక్తుడుగా ఆయన రాసిన పాఠాల ద్వారా ఈ సమాజంలో ఉండే కుల వీక్షను ప్రశ్నించిందా లేదా? కులాన్ని తిరస్కరించిండు. కులం అనేది ఆయన చిత్రపుట్టలో పడేమని చెప్పిండు. అందరూ భగవంతుని ప్రేమకు అందరూ సమానమేనని అని వగ్గాడించిండు. ఏమన్నా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల దుర్గమతలను, మూఢనమ్మకాలను, దుర్గమతలను, సాంఖ్య దురాచారాలు అన్నింటినీ కూడా తీసిపడేసిండు. చాలా అత్యంత చిన్న పద్యాల ద్వారా ప్రజలకు, దేశ ప్రజలకు ఆయన చక్కని బోధనలు అందించిండు. మనం చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో చదువుకుని ఉంటారు. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషుల వేరయ్య, విశ్వతాభిరామ ఇంద్రవేమ. ఇట్లా చిన్న శ్లోకాల ద్వారా, పద్యాల ద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని సమస్త జ్ఞానం, లోక జ్ఞానం ఇక్కడ చదవంటే ఏంటిది? లోక జ్ఞానం అంటే ఏంటిది? ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని కలిగించడమే ఫస్ట్ చదువు యొక్క మొదటి లక్షణం అండి. లక్ష్యం అది. తర్వాత పెద్దవరిన తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టమైన దాన్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఎన్నుకుంటారు వాళ్ళు. కానీ ప్రస్తుతం ప్రాథమికంగా బాల్యంలో పట పిల్లలుగా ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటిది? ఇది మంచిది, ఇది చెడు, ఇది నేర్చుకోవాలి, అది వదిలేయాలి, అది నేర్చుకోకూడదు, అని టచ్ కూడా చేయకూడదు. ఇవి కదా నేర్చుకోవాల్సింది. ప్రాథమిక బేసిక్ అన్నీ కూడా నేర్పించనమాట. సుమతి పద్యాలు, సుమతి శ్లోకాలు, సుమతి శతకము, ఇట్లా అన్ని మహాకవులు ఎంతమంది రాసిన శతకాలు. వీరభద్ర స్వామి గారు ఉన్నారు. ఈ జన్మమిక దుర్లభమురా, జన్మ సాకార సద్గురుని గనరా, ఈ జన్మమిక దుర్లభమురా అండ్ తత్వాలు రాసిండు. అంటే అంత సులభమైనటువంటి తెలుగు పదాల పట ప్రతి గ్రామీణుడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి స్త్రీ మహిళ, వాళ్ళు అక్షరజ్ఞానం లేని వాళ్ళైనా సరే, మొత్తము అడవుల్లో కట్టలు కొట్టుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, పశువులు కాసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరికి, రైతులు, ప్రతి ఒక్క కూడా అర్థమయ్యేటటువంటి విధంగా వాళ్ళకి తత్వజ్ఞానాన్ని అందించిండు వీరభద్ర స్వామి గారు. భద్రాచల రామదాస్ గారు ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామా అని అంటే భక్తి జ్ఞానమును, కర్మయుగాన్ని, భక్తి యుగాన్ని, జ్ఞానయుగాన్ని అన్ని రకాల భగవద్గీతలో ఉన్నటువంటి 18 చాప్టర్ల యొక్క సారాంశం మొత్తాన్ని కూడా వాగ్గేయకారులు కీర్తన రూపంలో పడ, భజనల రూపంలో పడ, పాటల రూపంలో పడ, శ్లోకాల రూపంలో పడ అందించారు. ఇట్లా ఎంత సుప్రసిద్ధమైనటువంటి మనకు తత్వాలు ఉన్నాయి మనకు. ఆ పాట వినగానే ఆ తత్వం అర్థమైపోతుంది. ఒక అక్షరజ్ఞానం లేని ఒక గ్రామీణుడికి, ఒక గొర్రెలు కాసుకునే వాడికి, పశువులు కాసుకునే వాడికి కూడా, రైతు కూలికి కూడా అర్థమవుతుంది అన్నమాట. గూడు చిన్నబోయరా చిన్న గూడు చిన్నబోయరా, గూటిలో నా రామ చిలుక ఉండ దొంగల పాలాయరన్న గూడు చిన్నబోయరా. అంటే ఈ శరీరంలోని ప్రాణం ఎగిరిపోయింది. దొంగల పాలైందంటే ఎవరో వచ్చి ఎవరో దింపబట్టలు వచ్చి ప్రాణం లాగేసుకొని పోయారు.
దీనిలో చిన్నపోయింది, ఇది చిన్నపోయింది అంటే ఏంటిది, ఈ శరీరము శవంగా మారిపోయింది అని ఇంత చక్కటి తత్వజ్ఞానాన్ని అత్యంత సులభమైన పదాల లోపల ఆనాటి వాగ్గేయకారులు తత్వాలను అందించారు అనమాట. భద్రాచల రామదాస్ గారు తీసుకోండి, వీరభద్ర స్వామి గారు తీసుకోండి, భీమన గారు తీసుకోండి, సుమతి శతకారకారులు తీసుకోండి, ఇట్లా ఎంతమంది, తొరగడ్ల వెంగమాంబ, అన్నమాచార్య, కర్ణాటకలో పురంధర దాసు, మహారాష్ట్రలో తుకారాం, గుజరాత్ లోపల నరసింహ మెహతా, ప్రతి భాషలో తీసుకోండి మీరు, సంత్ రవిదాస్ మహారాజు, వివక్ష గురి చేస్తాను అన్నప్పుడు ఆ కులం లోపల అవతార పురుషుడు రవిదాస్ మహారాజు పుట్టిండు. దళిత కులం ఎస్సీ లోపల పుట్టి వృత్త భాష మొత్తం లోపల కూడా భక్తి ఉద్యమాన్ని, కర్మ ఉద్యమాన్ని, జ్ఞాన ఉద్యమాన్ని తీసుకొచ్చి తన కీర్తనల ద్వారా మొత్తం భారతదేశంలో దళిత అందాల లోపల కూడా ధార్మిక చైతన్యాన్ని కలిగించిండు. అట్నే శివలాల్ మహారాజు ఎస్టీ కమ్యూనిటీ నుంచి, ఎస్సీ కమ్యూనిటీల నుంచి ఇట్లా ఎంతమంది వచ్చిండ్రు. అంతెందుకు, ఇప్పుడు మనము తమిళనాడులో అన్ని గుళ్ళల్లో ఉండేటువంటి ఉంటారు అల్వార్స్ అంటారు వాళ్ళను. అందరు ఎస్సీ కమ్యూనిటీలో పుట్టిన వాళ్ళే. వాళ్ళందరికీ విగ్రహాలు ఉంటాయి, వాళ్ళ పూజలు ఉంటాయి. వాళ్ళ పూజలు చేసేది ఎవరు? ఇప్పుడు గుళ్ళ ఉన్నట్టు బ్రాహ్మణులు, ఈ పూజలే కదా వాళ్ళ పూజలు చేసేది. ఆ విగ్రహాలను ఎవరి? మరి దళిత కమ్యూనిటీలో పుట్టినటువంటి వాళ్ళే. మరి వాళ్ళ అక్కడ వివక్ష ఉన్నదా? లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అపర జ్ఞాన సంపన్నులు, శివజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళంతా కూడా. అట్లా అదే వైష్ణవ ట్రెడిషన్ లోపల రామాచార్య ఆల్వార్లు మొత్తం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్దాసు మరి ఎస్సీ కమ్యూనిటీలో పుట్టిండు. మరి ఆయన వైష్ణవ ఆచార్యుడు అయిందా లేడా? మరి ఆయన పూజలు ఉంటాయా? అన్ని గుడిలలో ఆయన విగ్రహం ఉంటుంది, పూజలు ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క జానపద కళ, ఈ నగరాల్లో కూడా ఉన్నవాని కళ, వేరే లేని కళ అనే వివక్ష అన్నది కృత్రిమమైనది. ఇది వెస్ట్ నుంచి ఇక బ్రిటిషర్సు, మిషనరీ మాఫియా, ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళ చెంచాలైనటువంటి దుర్మార్గులు, రచయితలు, కవులు కల్పించినటువంటి కృత్రిమమైనటువంటి విభజన మాత్రమే. దీనిలో ఎటువంటి నిరాధారమైనది, దీనికి ఎటువంటి సాంక్టిటీ, ఎటువంటి వాస్తవం లేనేలేదు. పూర్తిగా జనపదులు అంటే గ్రామాలలో పట్టిన రైతులు, వైశ్యులు, కూలీ ప్రజలు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, కూలీ పనులు చేసుకుంటున్న వాళ్ళు, రకరకాల వృత్తుల పనులు చేసుకునే వాళ్ళు, కుమ్మరివాడు కుండలు చేసేవాడు, పాండురంగ పునరీ పౌరుల పట పండుగ భక్తుడే సాక్షాత్కారం పొందిండా లేదా? అట్లే కాళాశీల పట భక్త కన్నప్ప తన కన్నునే అర్పించి శివుడికి మన శివుడిని సాక్షాత్కారం పొంది శివుడిని ఐక్యమైందా లేదా? అట్లా చిదంబరంలో పట ఒక చిన్న పిల్లవాడు నందనార్ శివసాక్షాత్కారం పొందరే చిదంబరం లోపల. ఆ పిల్లవాడు దళిత పిల్లవాడు కాదా? ఇక్కడ కుల వివక్ష కానీ లేదు. సాంఘిక దురాచారాలు ఏవైతే సాంఘిక దురాచారాలు సామాజిక పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే కొంతమంది అప్పుడు విదేశీ దండయాత్రల వల్ల వచ్చినటువంటి రుగ్మతలు, విదేశీయుల ప్రభావం వల్ల గత్యంతరం లేక కొన్ని దురలవాట్లకు లొంగిపోవాల్సినటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో కూడా కొన్ని సమాజంలో వచ్చిన రుగ్మతలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మన దేశంలో పుట్టినటువంటి సంగీతకారులు, గాయకులు, నృత్య కళాకారులు, భరత మహర్షి రాసిండు, భరతముని ఇచ్చిండు భరతనాట్యము. నాట్యశాస్త్రం కూడా ఋషుల నుంచి వచ్చింది. ఫస్ట్ లా శాస్త్రం మీద బుక్ రాసింది కూడా భారతీయులే. అంతవరకు డ్యాన్స్ ఒక బుక్కే లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. పిచ్చి గెంతులు అనేది తర్వాత వచ్చింది వాళ్ళకు. అంతమంది వాళ్ళు కేవలం పచ్చి మాంసం తినేటువంటి జాతులు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా. లలిత కళలకు శాస్త్రాలు దానికి బుక్స్, దానికి ఒక టెక్స్ట్, సిలబస్ అన్నీ కూడా రూపొందించినటువంటి ఈ రచయితలు, కవులు, కళాకారులు పుట్టినటువంటి దేశం ఇది భారతదేశం. ఇక్కడ జానపదం వేరు, ఈ క్లాసికల్ వేరు అనేది పచ్చి హంబాగ్. ఇది దానిలో ఎటువంటి లేదు, నిజం లేదు. త్యాగరాజు 22,000 రాగాలను వాసిండు, కర్ణాటక సంగీతాన్ని అంత అజరావరం చేసిండు. ఇట్లా ప్రతి ఒక్క కళాకారులు మేడం, నాట్యశాస్త్రం కానీ, యక్షగానం కానీ, బుర్రకథలు కానీ, హరికథ కానీ, తొలిబొమ్మలాటలు, ఇట్లా అన్ని రకాల కళల ద్వారా ప్రజలు అంతెందుకు వీధికి తిరిగేటటువంటి హరిదాసులు
ఈ విధిలో భిక్ష పడుకుంటూ పోయేటువంటివి వాళ్ళు కూడా తత్వాలు పాడేవాళ్ళు అనమాట. వాళ్ళు తత్వాలు పాడుతూ ప్రజలకు జ్ఞానం అందిస్తూ వాళ్ళు ఇచ్చే బియ్యము భిక్షగా తీసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఈ దేశాన్ని, ఈ సంస్కృతి, ధర్మాన్ని కాపాడింది అనమాట. అంటే ఈ ధర్మాన్ని కాపాడింది కేవలము రాజులో లేకపోతే కొంతమంది సోకాల్డ్ అగ్రవర్ణ ఆర్యులో కాదు. ఈ దేశంలోని సంస్కృతిని, ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశంలో రాముడు కృష్ణుడు జ్ఞాపకం చేసుకునే ముఖ్య హిందువులు ఇంకా ఈ దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఇంకా మిగిలి ఉన్నారు. అంటే దానికి కేవలము వీళ్ళంటున్నటువంటి జానపద కళాకారులు అనేటువంటి యక్షగానము, బుర్రకథలు, హరికథలు, ఉగ్గు కథలు, తోలుబొమ్మలాటలు, హరిదాసులు, సురభై నాటక సమాజం లాంటి డ్రామాలు వేసేటువంటి ఆ డ్రామా ఆర్టిస్టులు, ఇట్లా గాయకులు, నృత్య కళాకారులు, వీళ్ళ వల్లనే ఈ దేశ ధర్మము, సంస్కృతి నిలబడింది. ఇది ఈ దేశం యొక్క సంస్కృతి యొక్క వైభవము, బలము. ఈ దేశం లోపల ప్రతి అడవిలో ఉన్నటువంటి చెంచులు, కోయలు, లంబాడీలు, గ్రామీణులు, కర్షకులు, కూలి పని చేసుకునే వాళ్ళు, రైతులు, వృత్తి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కళ అనేది ప్రతి వర్గ ప్రజల లోపల కూడా కళలు, జ్ఞానము, సంగీత, నృత్య, లలిత కళలు అన్నీ ఈ భారతదేశ డిఎన్ఏలోనే ఉన్నాయన్నమాట. ఈ కళలే, ఈ కళాకారులే ఈ దేశానికి ఆధారమై వెన్నుపూసగా ఉండి ఈ దేశ ధర్మాన్ని, ఈ సంస్కృతి, ఈ దేశ సనాతన ధర్మాన్ని కాపాడారు. కాబట్టి ఫోక్ వేరు, క్లాసికల్ వేరు అనే ఈ కమ్మీ గాన్ల యొక్క ఫేక్ నేరేటివ్, ఈ యొక్క ఫాల్స్ డివిజన్ కంప్లీట్ హంబగ్, పచ్చి అబద్ధము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Pass on this message to as many people as possible. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.